స్పైరులీనా పేరు ఎప్పుడైనా విన్నారా? కొందరికి ఇది తెలిసే ఉండొచ్చు. చూడటానికి నాచులాగానే కనపడుతుంది, కానీ ఇదొక ఆయుర్వేద ఔషధ మూలిక. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ స్పైరులీనా గురించి ఈ వీడియోలో చూద్దాం. స్పైరులీనా అనేది ఒక బ్లూ గ్రీన్ ఆల్గే. ఇది ఒక రకమైన సైనో బ్యాక్టీరియా. చూడటానికి పచ్చగా నాచులాగానే ఉంటుంది, నీళ్లల్లోనే పెరుగుతుంది. ఇక విషయానికి వస్తే ఈ స్పైరులీనాలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకని ఇది ఆరోగ్య సమస్యలపై మంచి ప్రభావం చూపగలదు. ఈ స్పైరులీనాలో ఉండే పోషకాల విషయానికి వస్తే స్పైరులీనా ప్రోటీన్ కు మంచి సోర్స్. 1 టేబుల్ స్పూన్ స్పైరులీనాలో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక విటమిన్ల విషయానికి వస్తే స్పైరులీనా విటమిన్లు ఏ, బి, సి, డి, ఇ మరియు కే వంటి అనేక విటమిన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, కాల్సిఫిరోల్ మరియు బీటా కెరోటిన్ వంటి ముఖ్యమైన విటమిన్లు కూడా ఉంటాయి. ఇక మినరల్స్ లో స్పైరులీనా మెగ్నీషియం, ఐరన్, జింక్, కాల్షియం మరియు సెలీనియంలను కలిగి ఉంటుంది. ఇది ఫాస్ఫరస్, పొటాషియం మరియు మాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలకు కూడా మంచి సోర్స్. అలాగే స్పైరులీనాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని పోషకాలు ఉండటం వల్ల ఈ స్పైరులీనా మంచి ఆయుర్వేద వనమూలికగా పరిగణించబడుతుంది. ఇక స్పైరులీనా ఆరోగ్య సమస్యలపై ఎలా ప్రభావం చూపగలదో ఇప్పుడు చూద్దాం. స్పైరులీనాలోని పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. పొటాషియం ఒక ఎలక్ట్రోలైట్. ఇది శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి మరియు పొటాషియం స్థాయిలు తక్కువగా ఉంటాయి. స్పైరులీనాలోని పొటాషియం సోడియం స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దానివల్ల రక్తపోటు తగ్గుతుంది. కొన్ని అధ్యయనాలు స్పైరులీనా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నాయి. ఒక అధ్యయనంలో హైపర్టెన్సివ్ వ్యక్తులు 12 వారాలు స్పైరులీనా తీసుకున్న తర్వాత వారి రక్తపోటు తగ్గినట్లు తేలింది. మరొక అధ్యయనంలో స్పైరులీనా తీసుకున్న హైపర్టెన్సివ్ వ్యక్తులు వారి రక్తపోటు మందులను తక్కువగా తీసుకోవలసిన అవసరం ఉందని కనుగొనబడింది. ఇక క్యాన్సర్ విషయానికి వస్తే స్పైరులీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంపొందించేందుకు తోడ్పడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తటస్థం చేయడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ ఇమ్యూనిటీని బలహీనపరుస్తాయి. కొన్ని అధ్యయనాలు స్పైరులీనా మధుమేహం నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నాయి. ఒక అధ్యయనంలో డయాబెటిస్ ఉన్న వ్యక్తులు 12 వారాలు స్పైరులీనా తీసుకున్న తరువాత వారి రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినట్లు కనుగొనబడింది. ఈ విధంగా ఎన్నో ఆరోగ్య సమస్యలపై ప్రభావం చూపే శక్తి స్పైరులీనాలో ఉంది. స్పైరులీనాను టాబ్లెట్లు, క్యాప్సూల్స్, పౌడర్ లేదా సిరప్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే ఔషధం. మితిమీరితే సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకని దీనిని ఉపయోగించే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. మరిన్ని ఆరోగ్య సమాచారాలతో మళ్లీ కలుద్దాం. గమనిక: ఈ వీడియోలో ఉన్న సమాచారం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఎలాంటి వైద్య సలహాకు, చికిత్సకు ఇది ప్రత్యామ్నాయం కాదు. సరైన చికిత్స కోసం ఎల్లప్పుడూ వైద్యుణ్ణి సంప్రదించండి.